వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఏలూరు జిల్లా పుట్టగూడు మండలం రెడ్డిగణపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ విశ్వేశ్వర అన్నపూర్ణ కనకదుర్గాదేవి అమ్మవారి 101వ వార్షిక మహోత్సవాలకు మరి ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించబడతా ఉన్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్రమంగా జరుగుతూ ఉన్నట్టుగా ఆలయ కమిటీ వారు తెలియజేశారు. ఏదేమైనా రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంటు, అదే రీతిగా ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంటు ఆధ్వర్యంలో ఈ తిరునాళ్ళు మరి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు గన్నిన సూర్యచంద్రరావు, అలాగే ప్రధాన అర్చకులు నాగభత్తుల శర్మ గారు వారు కూడా మరి మనతో ఉన్నారు. వారు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క 5 రోజులు పూజ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మరి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మరి కోరుకున్నటువంటి కోరికలను తీర్చేటువంటి కనకదుర్గ అమ్మవారిని వివిధ ప్రాంతాల నుంచి మరి అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ మరి ప్రత్యేకంగా దర్శించుకుని ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉండొచ్చు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏలూరు జిల్లా పుట్టగూడు మండలం రెడ్డిగణపురం గ్రామంలో చేసినటువంటి శ్రీ కనకదుర్గాదేవి సహిత అన్నపూర్ణాదేవి సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానము రెడ్డిగణపురం. నా పేరు నాగాభట్ల పద్మనాభ శర్మ. ఈ దేవాలయం ప్రధాన అర్చకులని. ప్రతి సంవత్సరం కూడా రెడ్డి రాజుల కార్యక్రమం ఈ గుడి కనకదుర్గాదేవి గుడి రెడ్డి గణపవరం పేరు ఎందుకు వచ్చిందంటే 11వ శతాబ్దంలో రెడ్డి గణపతి రాజు అని చెప్పేసి ఆ రెడ్డి రాజులు పరిపాలించేవారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ కనకదుర్గాదేవి ఉత్సవాలు కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అలాగే 1924 నుంచి ప్రతి సంవత్సరం కూడా హోలీ పౌర్ణమి నాడు కనకదుర్గాదేవి జాతరా మహోత్సవాలు 5 రోజులు చేస్తూ ఉంటారు. ఈ 5 రోజుల్లోనూ కూడా ప్రతిరోజు కూడా ఉదయం స్వామివారికి అభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన, మొదటి రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, గోపూజ, మండపారాధన, ధ్వజారోహణ చేస్తూ ఉంటారు. అలాగే రెండవ రోజు స్వామివారి అమ్మవారిని కళ్యాణోత్సవ మూర్తుల్ని కళ్యాణానికి పెళ్లికూతుని పెళ్ళికొడుకుని చేస్తారు. అలాగే మూడో రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. 4వ రోజు గ్రామోత్సవం కార్యక్రమం జరుగుతుంది. 5వ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి పవలింపు సేవ కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటాయి. ఇదే 101వ సంవత్సరము స్వామివారి జాతర కార్యక్రమం జరుగుతోంది అమ్మవారిది. అలాగే ఎవరైనా సరే ఏ కోరికతో కోరుకున్నా కానీ కోరినటువంటి కోరికలు నెరవేర్చినటువంటి తల్లి కనకదుర్గాదేవి అమ్మవారు ప్రసిద్ధి చెందింది. అలాగే ఇంకా చుట్టుపక్కల 80-90 గ్రామాల వరకు అన్ని ఊళ్ళ నుంచి కూడా ఈ జాతర మహోత్సవాలకు వస్తారు. అది కాకుండా మామూలుగా కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు అవి తీర్చుకుంటూ ఉంటారు. స్వామివారి దగ్గర, అమ్మవారి దగ్గర నామకరణ, అన్నప్రాసన, వివాహాలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆలయ కమిటీ వారు, కరెంటు వారు, అలాగే హెల్త్ వారు, పోలీసు వారు, అన్ని రకాల అన్ని పంచాయతీ వారు, అన్ని వర్గాల వారు కూడా సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది 101వ సంవత్సరం అమ్మవారి దుర్గాదేవి జాతరా మహోత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవామే కవికవీరావస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆరస్వర శ్రీ మహాగణపతిభ్యో నమః. శ్రీ శ్రీ కనకదుర్గా అన్నపూర్ణ విశ్వేశ్వరరావు వారి శ్రీ రెడ్డిగణపల్లి వేసినటువంటి గ్రామంలో 5 రోజుల జాతర కార్యక్రమం జరుగుతుంది. మేము ఒక 5 సంవత్సరాలుగా ఈ యొక్క జాతర కార్యక్రమంలో ఇచ్చేస్తున్నాము. అలాగే ఈ 5 రోజులు జాతర కార్యక్రమం జరుగుతుంది. కారు భక్తులు వేలాంధ్రులు వచ్చి స్వామివారి దర్శించుకుని మేము కూడా ఒక సేవలో పాల్గొని అక్కడ దర్శనాలకు ఇచ్చి స్వామివారికి వేళ వచ్చి పూజా కార్యక్రమాలు యొక్క వాహన పూజలు కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తున్నాము. స్వామివారికి అనుగుణం వేస్తున్నాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః.
శ్రీ కనకదుర్గాదేవి సహిత కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం రెడ్డి గణపవారం. నేను రవిశర్మ, మాది తాడువేయండి. చుట్టుపక్కల గ్రామస్తులు దూరం నుంచి దాదాపుగా 11వ శతాబ్ద కాలం నాటి దేవస్థానం ఉండేది. చుట్టుపక్కల దూర ప్రాంతం నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తకోటి జనాలందరూ వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ బండి పూజ, గోపూజ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటాయి. అమ్మవారికి మొక్కులు ఇచ్చుకోవటం, నిత్య అభిషేక కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటాయి. మామూలు రోజుల్లో కూడా పంచామృతాల అభిషేకం, రుద్రాభిషేకం కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కావున భక్తులు తరించి అమ్మవారి దర్శనం, స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కరుణాకటాక్షలు పొందవలసిందిగా ప్రార్థన. నా పేరు ధరణీధర్. నాది స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట. నేను గత 10 సంవత్సరాలుగా అమ్మవారిని దర్శించుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మేము జంగారెడ్డిలో స్థిరపడ్డాం. ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలకి కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం తీసుకుంటాం. దాని ద్వారా మాకు మంచి జరిగింది. అందువల్ల ప్రతి సంవత్సరం అవకాశం ఉన్నంత వరకు ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి దర్శనం తీసుకుంటాం. రెడ్డి గణపవరం అమ్మవారి విశేషం చాలా గొప్పది. ఏంటంటే నేను మాది నెల్లూరు జిల్లా జంగారెడ్డి రామస్వామి భక్తాంజనేయ శ్రీ జంగారెడ్డి. అలాగే మన రెడ్డి గణపవరం అమ్మవారి విశేషమైంది ఏంటంటే నేను ప్రతి వినాయక చవితికి, దసరాకి అలాగే లడ్డూలు అమ్మవారికి వినాయకుడికి ఇస్తూ ఉంటాను. అలాగే మన రాజమండ్రి ప్రయాణం చేస్తుంటే పగలే నిద్రపోతుంటే కళ్ళు అడిగింది సత్యమైన తల్లి ఇవ్వడ నన్ను లడ్డు అడిగింది. అలాగే రెడ్డి గణపవరం తిరణాలు ఎప్పుడైనది కూడా నాకు తెలియదు. ఇలా బొట్టడికి ఫోన్ తీసుకుంటాను, తెల్లారి తిరణాలు అన్నారు. అలాగే అప్పటి నుంచి కూడా 2009లో స్టార్ట్ చేసింది. 9 కేజీల లడ్డు స్టార్ట్ అయింది. అలాగే దబ్దబాలుగా పెంచుకుంటూ వెళ్తున్నాను. ఈ లడ్డు పాడిన వాళ్ళు కూడా చాలా విశేషంగా ఎమ్మెల్యేలుగా గెలవటం కూడా జరిగింది. అలాగే ఈ తల్లి లడ్డు లక్షల మీద వెళ్ళడం కూడా నేను ఇదే ఇక్కడ చూడటం గొప్ప విశేషంగా. ఆ తల్లి పాట కూడా విశేషం చేయటం ఇది నిజార్థం. ఎందుకంటే నేను లడ్డు ఎలాగైతే నమ్మకంగా తలిగించానో అలాగే అంత నమ్మకంగా పాడుకున్న వాళ్ళు కూడా జరగటం, మంచి జరగటం జరిగింది. అప్పటి నుంచి నేను ఈ లడ్డు పెంచుకుంటూ ఆ తల్లి తీర్చుకుంటూ వెళ్తున్నాను. గత 2 సంవత్సరాల బ్యాక్ కూడా 4 లక్షలకి వెళ్ళింది. హైదరాబాద్ వాళ్ళు దక్కించుకున్నారు లడ్డూని. ఈ విశేషం అలాగే ఎల్లం బాలరాజు గారు ఏకగ్రాయిగా 3 సార్లు గెలవడం మన అమ్మవారి లడ్డు వల్లే అని ఆయన కూడా మనకి చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కేజీలు ఇచ్చాను. నేతి డ్రై ఫ్రూట్ లడ్డు 30 కేజీలు ఈ సంవత్సరం ఇచ్చాను. ఏలూరు జిల్లా పొట్టాడు మండలం రెడ్డి వ్యాపారం గన్నెల సూర్యచంద్రరావు నా పేరు, సొసైటీ ప్రెసిడెంట్. అలాగే ఆలయ కమిటీలో నెంబర్నండి. ఈ లడ్డు నాకు తెలిసి దగ్గర 20 సంవత్సరాల పైనుంచి కూడా ఇస్తున్నారండి ప్రతి భక్తులు, ఈయన కానీ వేరే వాళ్ళు కానీ. వాడుకున్న వాళ్ళకి కూడా మంచి ఉపయోగాలు జరుగుతున్నాయని చెప్తున్నారండి. అలా లడ్డు ఆఖరి రోజునే 5వ రోజునే ఏళ్ళపాటు పడతారండి. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు పాడుకుంటున్నారండి. లాస్ట్ ఇయర్ మటుకు హైదరాబాద్ వాళ్ళు పాడారండి. ఈవెంట్లో ఆదిత్య ఈవెంట్లో 4 లక్షలు పాడారు. అలాగే మేము భక్తుల సౌకర్యార్థం కూడా చాలా బాగా చేస్తున్నాం. 5 రోజులు కూడా మాకు మ్యూజికల్ నైట్ ఈవెంట్లు ఇస్తున్నామండి. ఒక్కొక్క ప్రోగ్రాం ₹1,00,000 చొప్పున ఇస్తున్నాము. చాలా బాగా చేస్తున్నామండి. ఇక్కడ సంవత్సరం కొత్తగా కమిటీ ఏర్పడిందండి. ఇదివరకు ఉన్న కమిటీ కొద్దిగా మార్పులు చేసి ధర్మకర్త ఏమో కణితి రాంబాబు అండి, చైర్మన్ ఏమో పౌరం బాలరాజు అండి. ఇదివరకు కంటే కూడా బాగా కార్యక్రమాలు అవి కానీ ప్రజల సౌకర్యార్థం కానీ బాగా చేస్తున్నాం. మా వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఈ కమిటీలో 40 మంది సభ్యులు ఉన్నారండి. మొత్తం అందరూ కూడా కలిసి చేస్తున్నాం. అన్ని కాస్ట్ వాళ్ళు, అన్ని ఊళ్ళ నుంచి కూడా కమిటీలో పెట్టుకున్నాం. ప్రతి ఊరి నుంచి కూడా. ఏదేమైనప్పటికీ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఇంచుమించు 70-80 గ్రామాల ప్రజలు ఈ యొక్క తిరణాల్లో పాల్గొంటారని ఇప్పటికే ఆలయ కమిటీ వారు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని మరి ఇక్కడ తిరణాలు ఘనంగా జరగటానికి భక్తులందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఇప్పటికే విన్నవించినట్లుగా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం ముఖ్యంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే శ్రీ భక్తాంజనేయ స్వీట్ షాప్కి సంబంధించినటువంటి ప్రొపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన 2009లో
మరి ఇక్కడ అమ్మవారు బస్సులో వెళ్తున్నప్పుడు వారికి కనపడి నాకు లడ్డు ఇమ్మని చెప్పి అడిగినట్లుగా అక్కడ 2009 నుంచి కూడా ఈ రోజుకి ఈ ఈ సంవత్సరం దాకా కూడా కొద్దిగా అంటే ఫస్ట్ సంవత్సరం 9 కేజీలు, అలాగే కొంచెం పెంచుకుంటా ఈరోజు 30 కేజీల మరి లడ్డు ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇక్కడ. కాబట్టి ఎందుకంటే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ ఎవరైతే ఈ లడ్డు పాటని పాడుకుంటారో వాళ్ళ కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉంటాయని, అదే రీతిగా వారు అనుకున్న ఫలాలు పొందుతారని, అలాగే ఇక్కడ ఈ లడ్డు పాట ఎవరైతే పాడుకున్నారో వారు ఎమ్మెల్యేలుగా కూడా గెలిచినటువంటి సందర్భం ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులు కానివ్వండి, ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ఆ యొక్క ఎవరైతే మరి ఆలయ కమిటీ సంబంధించినటువంటి సభ్యులు, ఆ చైర్మన్ వాళ్ళందరూ ఉన్నారు, వారందరూ కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ మారుమూల గ్రామంలో ఏజెన్సీలో అమ్మవారు ఇక్కడ ఉండేది మరి ఇంచుమించు 14వ శతాబ్దం నుంచి కూడా ఇక్కడ ఈ అమ్మవారికి ఇలా తిరణాలు పూజలు జరుగుతూ మరి గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉందని చెప్పేసి ఇక్కడ రైతులు అలాగే గ్రామస్తులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క తిరణాలని మరి ఈ 5 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి విజయవంతం చేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఈ 5 రోజులు జరిగే తిరునాళ్ళను విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు.